ఓకే. గుడ్ ఈవెనింగ్. మార్నింగ్ మనం క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్‌లో బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రపోజ్ చేసిన డిఫరెంట్ లాస్‌ని చూసాం. ఓకేనా? మీకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది దేనితో? బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్‌తోనే. ఓకే. వీన్స్ లా అఫ్‌కోర్స్ ఫస్ట్ స్టెఫాన్స్ లా వచ్చింది. స్టెఫాన్స్ లా ప్రకారం ద రేడియేషన్ ఎమిటెడ్ బై ఎ బ్లాక్ బాడీ ప్రపోర్షనల్ టు ఫోర్త్ పవర్ ఆఫ్ టెంపరేచర్. ఈ ప్రపోర్షనల్ టు T to the power of 4. నెక్స్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా వచ్చింది. లాండా m ఇంటూ టీ ఈక్వల్ కాన్స్టెంట్. ఓకేనా? వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనేది టోటల్ రేడియేషన్ గురించి చెప్పదు. ఎమిట్ అవుతున్నది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ కాబట్టి అందులో ప్రెడామినెంట్ గా ఎమిట్ అవుతున్న కలర్ యొక్క వేవ్ లెంగ్త్ షిఫ్ట్స్ టువర్డ్స్ లోయర్ సైడ్ వెన్ వి ఇంక్రీజ్ ద టెంపరేచర్ అని చెప్తుంది. ఓకే. అలాగే వీన్స్ లాకి ఇంకో ఫామ్ కూడా ఉంది. ఈ లాండా ప్రపోర్షనల్ టు T⁵. ఆ పీక్ వేవ్ లెంగ్త్ యొక్క ఇంటెన్సిటీ ఫిఫ్త్ పవర్ ఆఫ్ టెంపరేచర్ గా మారుతుంది. ఓకే. అలాగే నెక్స్ట్ ర్యాలీ జీన్స్ లా, వీన్స్ లా కూడా చూసాం. కానీ వీన్స్ లా కానీ ర్యాలీ జీన్స్ లా కానీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్. వీన్స్ లా ఎక్కడ వ్యాలిడ్ అవుతుందో చెప్పండి. షార్ట్ వేవ్ లెంగ్త్ సార్. ఓకే. ఇక్కడ నా ఉద్దేశం వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనే పదాలకు అర్థం ఏంటి? వ్యాలిడ్ అంటే ఏంటి చెప్పండి? దేంతో అంటే దేన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో అవి ఫెయిల్ అయినయి? మార్నింగ్ నేను ఒక గ్రాఫ్ చూపించాను కదమ్మా మీకు. అదేంటది? బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ కదా! చూడండి. బ్లాక్ బాడీ రేడియేషన్ కర్వ్ అని ఉంది కదా ఇక్కడ. సో బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ ని సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్నారు. ఓకేనా? ఇప్పుడు వీన్స్ లా కానీ ర్యాలీ జీన్స్ లా కానీ ఈ బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ ని కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లా. పార్షియల్ గా. వీన్స్ లా ఏమో షార్ట్ వేవ్ లెంగ్త్స్ కి ఎక్స్పెరిమెంటల్ కర్వ్ తో కోయిన్సైడ్ అవుతుంది. ర్యాలీ జీన్స్ లా వచ్చి లాంగర్ వేవ్ లెంగ్త్స్ కి ఎక్స్పెరిమెంటల్ గా సింక్ అవుతుంది. కానీ కంప్లీట్ బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ ని నెయిదర్ వీన్స్ లా నార్ ర్యాలీ జీన్స్ లా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయింది. అంతే కదా! సో కంప్లీట్ గా బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన లా ఏంటంటే ప్లాంక్స్ లా, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ థియరీ. ఓకేనా? అది రాడికల్ గా వేరే, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఓకేనా? ఎనర్జీ క్వాంటైజ్డ్ అయిందనే ఒక రాడికల్ అజంప్షన్ తీసుకొని మ్యాక్స్ ప్లాంక్ మనకి ఒక గొప్ప థియరీ ఇచ్చారు. ఓకే. సో అవి డిస్కస్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇవాళ టాపిక్ ఏంటంటే పైరోమీటర్స్. ఓకే. సో చూడండి, పైరోమీటర్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇట్స్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వెరీ హై టెంపరేచర్స్. మామూలుగా మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మోమీటర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ థర్మోమీటర్ మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు మెజర్ ద బాడీ టెంపరేచర్ కదా. ఆ ఎలక్ట్రిక్ థర్మోమీటర్ ని మన ఆర్మ్ పిట్ కింద పెడితే మనకి టెంపరేచర్ ఎంతో తెలుస్తుంది. ఓకేనా? దానిలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటో చెప్పండి. హౌ అన్ ఎలక్ట్రిక్ థర్మోమీటర్ మెజర్స్ అవర్ బాడీ టెంపరేచర్. తెలుసా ప్రిన్సిపల్ ఏంటో? థర్మోమీటర్ లో అంటే ఇప్పుడు మెర్క్యూరీ బేస్డ్ థర్మోమీటర్స్ వాడటంలేదు, తెలుసు కదా, దే ఆర్ బ్యాండ్. ఓకే. మనకంతా ఎలక్ట్రిక్ థర్మోమీటర్స్ వచ్చేసినాయి. ఎలక్ట్రిక్ థర్మోమీటర్ మీరు చూసుంటారు. ఎలక్ట్రిక్ థర్మోమీటర్ కి చివర్లో ఒక సిల్వర్ కలర్ లో ఒక నాబ్ ఉంటుంది. దాని లోపల థెర్మిస్టర్ ఉంటుందమ్మా. థెర్మిస్టర్ అంటే మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా చేసి ఉంటారు. థర్మల్ రెసిస్టర్. వెంకటేష్ వెంకటేష్ చెప్పమ్మా. ఓకే. హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. అంటే అందులో ఉన్న కాంపోనెంట్ ఏంటంటే థెర్మిస్టర్. ఓకేనా? థెర్మిస్టర్ అంటే నథింగ్ బట్ సెమీ కండక్టర్ కదా. సెమీ కండక్టర్స్ ఉన్న క్వాలిటీ ఏంటి? వెన్ దే ఆర్ హీటెడ్ దేర్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఓకే. సో నువ్వు ఆర్మ్ కింద ఆ నాబ్ పెట్టినప్పుడు, ఆ బల్బ్ పెట్టినప్పుడు లోపల ఉన్న థర్మిస్టర్ మనకి ఫేవర్ ఉంటే గనక వేడెక్కుతుంది. ఓకేనా? వేడెక్కి దాని రెసిస్టెన్స్ మారుతుంది. ఆ మారుతున్న రెసిస్టెన్సే మనకి చూపించే టెంపరేచర్. ఓకేనా? సో మనం ఇక్కడ థర్మోమీటర్ అలా పనిచేస్తుంది. కానీ బాగా హై టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు టెంపరేచరు 300, 400, ఈవెన్ 1000, 2000 కూడా ఉంటుంది ఒక్కోసారి. ఫర్నేస్ ఉంటాయి చూసారా ఇండస్ట్రీలో.
ఆ ఫర్నేస్ టెంపరేచర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు నువ్వు ఒక థర్మామీటర్ తీసుకెళ్లి టెంపరేచర్ మెజర్ చేస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదు? బియాండ్ ద రేంజ్ ఉంటుంది సార్. బియాండ్ రేంజ్ కాదు, అది కాదమ్మా కారణం. Ordinary thermometers are not suitable for measuring high temperatures. Why? ఎందుకంటే సింపుల్, మనం థర్మిస్టర్ అని లేకపోతే ఏదో ఒక ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ ఎలా మారుతుందనే దాన్ని బట్టి మనం టెంపరేచర్ని కొలుస్తున్నాం కదా థర్మోమీటర్లో. కానీ అది తట్టుకునే టెంపరేచర్ దానికి రేంజ్ ఉంది కదా. మనం 1000 డిగ్రీ సెల్సియస్ లేకపోతే 2000 డిగ్రీ సెల్సియస్ ఉన్న ఫర్నేస్ లో ఈ థర్మామీటర్ యొక్క బల్బుని పెడితే అది మెల్ట్ అయిపోతుంది. అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి నువ్వు పెట్టే ఇన్స్ట్రుమెంట్ మెల్ట్ అయిపోద్ది డ్యూ టు దట్ వెరీ హై టెంపరేచర్. సో ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా మనం టెంపరేచర్ ని మెజర్ చేయడం కుదరదు ఫర్ హై టెంపరేచర్స్. సో మనం కొన్ని ఇండైరెక్ట్ మెథడ్స్ వాడాలి. ఓకేనా? ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏదో కోతి పని ఏదో చేసామండి, సంథింగ్, అమ్మకి బాగా కోపం వచ్చింది. ఓకేనా? మామూలుగా చిన్న పని అనుకోండి, చిన్నగా పొరపాటు అనుకోండి, కోపం తక్కువ ఉంటుంది కాబట్టి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి సంథింగ్ ఏదో సారీ చెప్పి మనం కన్విన్స్ చేయొచ్చు ఫిజికల్ గా వెళ్ళి. మరీ చాలా పెద్ద తప్పు చేస్తాం అనుకోండి, ఎంత కోపం ఉందంటే దగ్గరికి వెళ్తే పడతాయి. ఓకేనా? అలాంటప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి మనం ఆ కోపాన్ని అంచనా వేయాలి, అదే మనకు సేఫ్. అలాగే చాలా హై టెంపరేచర్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేయడానికి థర్మోమీటర్స్ ఆర్ నాట్ సూటబుల్. మనం ఏం వాడాలి? పైరోమీటర్స్ వాడాలి. పైరోమీటర్స్ ఆర్ డివైజెస్ విచ్ కెన్ మెజర్ టెంపరేచర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 300 to 6000 ఆల్సో. 300 నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న టెంపరేచర్స్ ని పైరోమీటర్స్ మెజర్ చేస్తాయి. ఓకే, మరి ఎలా మెజర్ చేస్తాయి సార్? అంత టెంపరేచర్ దగ్గరికి ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకెళ్తే అది కరిగిపోతుంది కదా, మరి ఎలా అంటే అక్కర్లా, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. జస్ట్ ఏం చేయొచ్చు, మార్నింగ్ ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నాం మనం, ఎవ్రీ బాడీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్. ఒప్పుకుంటారా లేదా? ఎవ్రీ బాడీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్. ఇప్పుడు మీ నుంచి నా నుంచి వచ్చే థర్మల్ రేడియేషన్ ఏ రేంజ్ లో ఉంటుంది? చెప్పండి. ఇన్ఫ్రారెడ్ రేంజ్. వెరీ గుడ్. మీరు నేను అందరం బల్బులే, వీఆర్ ఆల్ యాజ్ గుడ్ యాజ్ బల్బ్స్, బట్ వీఆర్ ఎమిటింగ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఓకే, సో ఆ వస్తున్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని చూసి ఆబ్జెక్ట్ టెంపరేచర్ ని మనం అసెస్ చేయొచ్చుగా, ఎందుకంటే కొన్ని లాస్ ఉన్నాయి. స్టెఫాన్స్ లా ఏం చెప్తుంది? ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అవుతున్న థర్మల్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ రేడియేషన్ వస్తుంది. అంటే బాడీ నుంచి వస్తున్న థర్మల్ రేడియేషన్ ని బట్టి మనం టెంపరేచర్ ని అసెస్ చేయొచ్చు కదా. మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి, మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఏంటో చెప్పగలరా ఎవరన్నా? థర్మల్ ఇమేజ్ ఇది, ఫస్ట్ది ఏంటో చెప్పండి. ఫస్ట్ ఇమేజ్ లో మీకు ఏం కనిపిస్తుంది? చేత్తో దేన్నో పట్టుకున్నారు. దేన్నో కాదు, అలా చేయి చుట్టూ తిరిగిపోయిందంటే పాము, అది స్నేక్. ఓకేనా? ఒక మనిషి చెయ్యి ఎన్సర్కిల్ బై ఎ స్నేక్. ఓకేనా? మీరు ఆ థర్మల్ ఇమేజ్ చూసి అందులో ఉన్న వస్తువుల యొక్క టెంపరేచర్ ని అసెస్ చేయగలరా లేదా? నాకు చెప్పండి, అందులో ఏ పార్ట్ వేడిగా ఉంది, ఏ పార్ట్ చల్లగా ఉంది? హ్యాండ్ వేడిగా ఉంది సార్. అలాగే వెరీ గుడ్. ఆ స్నేక్, ఆ థర్మల్ ఇమేజ్ లో మనం బ్రైట్నెస్ చూసుకోవాలి. ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్ కదా. సో ద బ్రైట్నెస్ ఆఫ్ ది థింగ్ విచ్ ఈస్ అపియరింగ్ ఇన్ ద థర్మల్ ఇమేజ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ది టెంపరేచర్. అంతే కదా. సో మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ? ప్రిన్సిపల్ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అవుతున్న థర్మల్ రేడియేషన్ ని చూసి
దాని ఇంటెన్సిటీని బట్టి మనం టెంపరేచర్ చెప్పొచ్చా లేదా? మీకు తెలుసు కదా, స్నేక్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. వాటి బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఓకేనా? సో అందుకే స్నేక్ డార్క్ గా కనిపిస్తుంది, బ్రైట్ గా కనబడతల్లా. సో స్నేక్ లో టెంపరేచర్ లో ఉందని చెప్పొచ్చు చూడగానే. మన దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని దాని థర్మోమీటర్ పెట్టి ఏం చేయక్కర్లా. ఓకేనా? అలాగే చెయ్యి, మన హ్యూమన్ బాడీ తెలుసు కదా, రిలేటివ్ గా కొంచెం వేడిగా ఉంటుంది. సో అది ఎలా కనిపిస్తుంది? బ్రైట్ గా కనిపిస్తుంది. అక్కడ టెంపరేచర్ స్కేల్ కూడా ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ మనం ఏం చేసాం చూడండి, మనం ఫిజికల్ గా ఆ స్నేక్ దగ్గరికి కానీ హ్యాండ్ దగ్గరికి కానీ థర్మామీటర్ పట్టుకెళ్లకుండా ఇండైరెక్ట్ గా వాటి నుంచి వస్తున్న థర్మల్ రేడియేషన్ తో ఒక ఇమేజ్ ఫామ్ చేసి మనం వాటి టెంపరేచర్ ఎంతో చెప్పేయచ్చుగా. అలాగే పక్కన ఒక లేడీ ఇమేజ్ ఉంది చూడండి. వాట్ ఈస్ షీ ఈటింగ్ చెప్పండి? ఈత ఆవిడ ఏం తింటుందంటారు? ఐస్ క్రీమ్ సార్. వెరీ గుడ్, ఐస్ క్రీమ్. ఎందుకంటే ఐస్ క్రీమ్ అది అంత డిమ్ గా కనిపిస్తుందంటే, ఆ తినే వస్తువు అది అంత డిమ్ గా కనిపిస్తుందంటే అది ప్రాబబ్లీ చాలా చల్లగా ఉండుంటది ఆ వస్తువు, అంతే కదా. బాడీ టెంపరేచర్ టీ తక్కువ ఉన్నప్పుడు ఎమిట్ అయ్యే రేడియేషన్ తక్కువనే కదా స్టెఫాన్స్ లా చెప్పేది. సో అది ఎంత తక్కువగా ఉందంటే దాని టెంపరేచర్, అది ప్రాబబ్లీ ఐస్ క్రీమ్ అయి ఉంటుంది. సో ఐస్ క్రీమ్ తింటుంది ఆవిడ. సో ఆవిడ చూడండి, ట్రౌజర్స్ లోనేమో టెంపరేచర్ ఒకలా కనిపిస్తే ఎక్స్పోజ్డ్ పార్ట్ కొంచెం వేడిగా కనిపిస్తుంది. సో సీయింగ్ ద థర్మల్ ఇమేజ్ వీ కెన్ అసెస్ ఆర్ వీ కెన్ డిటర్మైన్ ది టెంపరేచర్ ఆఫ్ ది కన్సర్న్ ఆబ్జెక్ట్. ఓకేనా? దానికి ఫిజికల్ గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఇదే పైరోమీటర్ ప్రిన్సిపల్. పైరోమీటర్ ఏం చేస్తుంది? ఫిజికల్ గా ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్లి మనం మెజర్ చేయక్కర్లా. పైరోమీటర్స్ ఏం చేస్తాయి? ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అవుతున్న థర్మల్ రేడియేషన్ ని బట్టి, దాని యొక్క బ్రైట్నెస్ ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి మనకి టెంపరేచర్ ఎంతో చెప్పేస్తాయి. కింద ఇంకో ఇమేజ్ పెట్టాను చూడండి, ఇది చూడండి. ఇది క్రికెట్ లో హాట్ స్పాట్ టెక్నాలజీ, మీ అందరికి తెలుసు. ఇప్పుడు బ్యాట్ మీద చూడండి, చిన్న సర్కిల్ కనిపిస్తుంది, ఏంటది? బాల్ టచ్ అయిన ప్లేస్. వెరీ గుడ్. బాల్ టచ్ అయిన చోట బాల్ కి బ్యాట్ కి మధ్య ఫ్రిక్షన్ వల్ల ఆ తగిలిన ప్రాంతం, ఆ సర్కిల్ లో కొంచెం టెంపరేచర్ ఎలివేట్ అవుతుంది. టెంపరేచర్ ఎలివేట్ అయినప్పుడు స్టెఫాన్స్ లా ప్రకారం ఆ పార్ట్ నుంచి కొంచెం ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఈ ప్రపోర్షనల్ టు T⁴ కదా. సో అందుకే మనకు ఈ థర్మల్ ఇమేజ్ లో మనకు ఆ స్పాట్ క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎక్సలెంట్ టైమింగ్, ప్రాబ్లీ అది టెండూల్కర్ కొట్టిన షాట్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా? చూడండి, బ్యాట్ సెంటర్ కరెక్ట్ గా స్వీట్ స్పాట్ ఉంటుంది చూసారా, అక్కడ తగిలింది బాల్. సో మనం ఏం చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రిన్సిపల్ అర్థమైందా? పైరోమీటర్స్ ఎందుకు వాడతామంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ హై టెంపరేచర్స్. అంటే హై టెంపరేచర్స్ అంటే ప్రిసైజ్ గా చెప్తే 300 డిగ్రీ సెల్సియస్ నుంచి 6000 వరకు పైరోమీటర్స్ కెన్ మెజర్ టెంపరేచర్స్. ఎలాగా? ఫిజికల్ గా మనం ఇన్స్ట్రుమెంట్ ని తీసుకెళ్లకుండా ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ ని బట్టి టెంపరేచర్ ని చెప్పడం. ఇందులో ఉపయోగపడే లా ఏంటో చెప్పండి, ఎలా ఉపయోగపడుతుంది మనకి? అంతే కదా, స్టెఫాన్స్ లా కదా. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రైట్ గా కనిపిస్తుంది ఆ స్పాట్, టెంపరేచర్ తక్కువ ఉంటే డల్ గా కనిపిస్తుంది. సో ఈ ప్రపోర్షనల్ టు T⁴, సింపుల్. ఓకే, సో ఇది పాయింట్. సో ఇక్కడ మనం ఒకసారి స్క్రిప్ట్ కి వస్తే చూడండి, పైరోమీటర్స్ బేసిక్ గా 2 టైప్స్ అమ్మా. టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్, రెండోది ఆప్టికల్ పైరోమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఏంటి? టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్. ఓకేనా? టోటల్ రేడియేషన్ అంటే అర్థం ఏంటి? ఆ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న టోటల్ రేడియేషన్ ని మెజర్ చేసి అది ఏ కలర్ ఏంటి, అది లోయరా హయ్యరా, ఇవన్నీ మనకు అనవసరం. ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న మొత్తం రేడియేషన్ ఎంతో కొలిచి దాని నుంచి మనకి టెంపరేచర్ ని మనం కనుగొంటే దట్ ఈస్ కాల్డ్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్. ఇందులో ప్రిన్సిపల్ ఏంటి? స్టెఫాన్స్ లా. ఎందుకని? టోటల్ రేడియేషన్ గురించి చెప్పే లా ఏంటి? స్టెఫాన్స్ లానే కదా. సో టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ అని అడుగుతారు, బేస్డ్ ఆన్ స్టెఫాన్స్ లా. ఏంటది? ఈ ప్రపోర్షనల్ టు T⁴ కదమ్మా. దాన్ని మనం ఇక్కడ ఎలా రాయొచ్చు? డిఫ్లెక్షన్ థీటా అంటే. ఓకేనా? థీటా ప్రపోర్షనల్ టు T⁴. ఇందులో మనం అన్నోన్ టెంపరేచర్ T2 ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. T2 = T1 × 360/θ^1/4. సో టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది స్టెఫాన్స్ లా. ఓకే, మరి ఆప్టికల్ పైరోమీటర్స్ ఏంటి? మరి వాటికి వీటికి తేడా ఏంటి సార్ అంటే,
మీకు ఒక విషయం చెప్పాను, ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ రైజ్ అయినప్పుడు 2 రకాల మార్పులు వస్తాయి. ఏంటవి? ఒకటి చెప్పండి, ఫస్ట్ థింగ్ ఏంటి? ఏమవుతుంది టెంపరేచర్ పెంచితే? చెప్పండి, ఏమవుతుంది? రేడియేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. అంటే ఎమిట్ అవుతున్న రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, అంతే కదా? అదే స్టెఫాన్స్ లా. కానీ రెండో మార్పు ఒకటి వస్తుంది. ఏంటా రెండో మార్పు? మాక్సిమం వేవ్లెంగ్త్ ఫిక్స్ అవుతుంది. వెరీ గుడ్. మాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే పీక్ వేవ్ లెంగ్త్ ఉంటుంది కదా, ఎక్కువగా ఎమిట్ అయ్యే కలర్, ఆ వేవ్ లెంగ్త్ టువర్డ్స్ లోయర్ సైడ్, అంతే కదా? అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మార్నింగ్. ఏంటి? మనకు డబ్బులు బాగా ఉంటే సింపుల్ గా ఎక్కువ స్వీట్స్ కొనొచ్చు, ఓకేనా? మోర్ స్వీట్స్, నెంబర్ ఎక్కువ, అంటే వాడికి ఎక్కువ స్వీట్స్ పెట్టి చంపేయచ్చండి మనకి ఇష్టం లేకపోతే, ఓకేనా? అది స్టెఫాన్స్ లా. అదే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఇంకో పని చేయొచ్చు, తక్కువ రకం స్వీట్ కాకుండా క్వాలిటీ స్వీట్ పెట్టచ్చుగా, ఓకేనా? అది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా లాంటిది, ఓకేనా? సో క్వాంటిటీ అంటే స్టెఫాన్స్ లా, క్వాలిటీ అంటే వీన్స్ లా. ఓకే, సో ఆప్టికల్ పైరోమీటర్స్ దేన్ని బేస్ చేసుకుని పనిచేస్తాయి అంటే, అవి ఆబ్జెక్ట్ నుంచి వచ్చే టోటల్ రేడియేషన్ ని మెజర్ చెయ్యవు. అవి దేన్ని ఫోకస్ చేస్తాయి? ఆప్టికల్ పైరోమీటర్స్ పీక్ వేవ్ లెంగ్త్ అంటున్నాం కదా. డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్ ఎవ్రీ బాడీ ఎమిట్స్ థర్మల్ రేడియేషన్, బట్ వన్ పర్టికులర్ కలర్ ఈజ్ ఎమిటెడ్ విత్ వెరీ హై ఇంటెన్సిటీ, అంతే కదా? దాన్నే మనం లాండా ఎం అంటున్నాం. ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ని మాత్రమే అది ఫోకస్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ పైరోమీటర్ అంటాం. సో ఆప్టికల్ పైరోమీటర్స్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? స్టెఫాన్స్ లా కాదు. ఏం ప్రిన్సిపల్స్ చెప్పండి? వీన్స్ లా గానీ ప్లాంక్స్ లా గానీ. ఎందుకని? స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ కలర్ గురించి ఫోకస్ చేసేదే కదా వీన్స్ లా. అదే పీక్ వేవ్ లెంగ్త్ గురించి ఫోకస్ చేస్తుంది కదా. పీక్ వేవ్ లెంగ్త్ షిఫ్ట్ టువర్డ్స్ లోయర్ సైడ్ వెన్ వి ఇంక్రీజ్ ద టెంపరేచర్ అని చెప్పాను కదా. సో ఆప్టికల్ పైరోమీటర్స్ అనేవి అలాంటివి, ఓకే, బేస్డ్ ఆన్ వీన్స్ లా గానీ ప్లాంక్స్ లా గానీ, ఓకేనా? సో వీటికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఏంటా 2 ఏంటంటే డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్. ఇందులో ఒక ఈక్వేషన్ గుర్తుంచుకోవాలి మీరు, I ఈక్వల్స్ A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. ఒకసారి డైరెక్ట్ ఇది కూడా అడుగుతారన్న. డిసపియరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్ లో మనం టెంపరేచర్ ని కనుగొనే ఈక్వేషన్ ఏంటంటే I ఈక్వల్స్ A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్, ఓకేనా? నెక్స్ట్ పోలరైజింగ్ పైరోమీటర్ అనుకుంటుంది. మన డీటెయిల్స్ లోకి వెళ్తే బాగా టైం పడుతుంది. పోలరైజింగ్ పైరోమీటర్ లో ఈక్వేషన్ ఏంటంటే లాగ్ ట్యాన్ థీటా ఈక్వల్స్ A ప్లస్ B బై T. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను, చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక 1 minute అబ్జర్వ్ చేసి మీ 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 హైలైట్ ఏంటో చెప్పండి, మీరు ఏం గమనించారో చెప్పండి. అందులో రెండో ఇమేజ్ ని జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ ఇది? మనం ఏ వస్తువు యొక్క టెంపరేచర్ అయితే మెజర్ చేస్తున్నామో, ఓకేనా, కలర్ మారుస్తాను చూడండి ఒకసారి. మనం ఏ వస్తువు యొక్క టెంపరేచర్ అయితే మెజర్ చేస్తున్నామో ఆ వస్తువు నుంచి వస్తున్న థర్మల్ రేడియేషన్ వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఓకేనా? ఇదేంటి? ఒక ఫిలమెంట్. ఇది బేసిక్ గా ఏ కలర్ లో ఉందంటే ఏదో రెడ్ కలర్ అనుకోండి, ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మీకు ఆప్టికల్ పైరోమీటర్స్ ఏం చేస్తాయి? టోటల్ రేడియేషన్ ని మెజర్ చెయ్యవు, ఒక పర్టికులర్ పీక్ వేవ్ లెంగ్త్ ని పట్టుకుంటాయి, ఓకేనా? ఇప్పుడు మనకి వీన్స్ లా ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్న కలర్ యొక్క ఇంటెన్సిటీ T⁵ కదా, ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఈ ఫిలమెంట్ ని ఎలక్ట్రానిక్ గా హీట్ చేస్తాం. ఈ ఫిలమెంట్ ని ఎలా వేడి చేస్తాం? ఎలక్ట్రానిక్ గా హీట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ గా హీట్ చేసినప్పుడు ఈ అన్నోన్ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి వచ్చే థర్మల్ రేడియేషన్, అలాగే మనం ఎలక్ట్రానిక్ గా హీట్ చేసిన ఈ ఫిలమెంట్ ఒకే టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఏమవుతుంది?
ఇది కూడా రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఫిలమెంట్ కూడా రెడ్ కలర్ మీద రెడ్ కనిపిస్తుందా చెప్పండి. బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ చాక్ పీస్ తో రాశాను అనుకోండి, కనిపిస్తుందా? కనబడదు కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? డిసపియరింగ్ ఫిలమెంట్. ఫిలమెంట్ అదృశ్యం అయిపోద్ది. అదృశ్యపోవడం అంటే అదృశ్యం అవడం కాదు, యాక్చువల్గా అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లో వస్తుందో మన ఫిలమెంట్ కూడా అదే టెంపరేచర్ కి అంత రేంజ్ కి వేడెక్కుతుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇది కనబడదు. అంటే డిసపియర్ అయిందంటే అర్థం బోత్ ఆర్ అట్ ద సేమ్ టెంపరేచర్ అని అర్థం. ఓకేనా? సో ఇది ఆప్టికల్ పైరోమీటర్ యొక్క ప్రిన్సిపల్. ఓకేనా? సో డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా. టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి చెప్పండి. వేరాస్ ఆప్టికల్ పైరోమీటర్స్ ఏ రెండు ప్రిన్సిపల్స్? వీన్స్ లా, ప్లాంక్స్ లా. వెరీ గుడ్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, పైరో హీలియోమీటర్స్కి వద్దాం. కన్ఫ్యూజ్ అవుతారమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. పైరోమీటర్ అనేది హై టెంపరేచర్ ని మెజర్ చేసే ఒక డివైస్ బై మీన్స్ ఆఫ్ థర్మల్ రేడియేషన్. ఫిజికల్ కాంటాక్ట్ అక్కర్లా, దూరం నుంచి చూసి సింపుల్ గా కలర్ ని బట్టి చిటికేసినట్టు మనం టెంపరేచర్ ఎంతో చెప్పేయచ్చు. ఇది చూడటానికి ఇది మూడో కన్నులా ఉంది. టెలిస్కోప్ ఏంటండి? ఆదిత్య చెప్పమ్మా. ఓకే, చూడండి. సో పైరో హీలియోమీటర్స్ అంటే ఏంటంటే, హీలియో అంటే హీలియస్ కదా. సార్ పైరోమీటర్ అన్న పైరోనోమీటర్ అన్న రెండు ఒకటేనా మీకు సార్? పైరోమీటర్స్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. పైరో హీలియోమీటర్ అని, పైరోనోమీటర్ అని రెండు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, మీకు పైరో హీలియోమీటర్స్ ఏమో సోలార్ కాన్స్టెంట్ ని మెజర్ చేస్తాయి. ఇప్పుడు చెప్తుంది అదే. ఓకేనా? పైరోనోమీటర్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే, మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ రెండు రకాలు కదమ్మా. బీమ్ రేడియేషన్ అంటే డైరెక్ట్ గా వచ్చి పడేది, రెండోది గ్లోబల్ అంటే టోటల్ రేడియేషన్. మీకు పైరో హీలియోమీటర్స్ ఏం చేస్తాయి అంటే బీమ్ రేడియేషన్ ని మెజర్ చేస్తాయి. వేరే పైరోనోమీటర్స్ ఏం చేస్తాయి అంటే టోటల్ రేడియేషన్ ని మెజర్ చేస్తాయి. ఓకేనా? అది మనకు నెక్స్ట్ వస్తుంది, చూద్దాం. సోలార్ దీంట్లో ఇక్కడ చెప్పింది అది వేరు. అంటే ఇక్కడ పైరోనోమీటర్ వేరు, పైరోమీటర్ వేరమ్మా. ఓకేనా? పైరోనోమీటర్ అంటే సోలార్ ఎనర్జీని మెజర్ చేసేది. పైరో హీలియోమీటర్ కూడా సోలార్ ఎనర్జీని మెజర్ చేస్తుంది. బట్ పైరోమీటర్ ఇస్ డిఫరెంట్. పైరోమీటర్ ఇస్ ఎ డివైస్ యూస్డ్ ఫర్ మెజరింగ్ హై టెంపరేచర్, దట్స్ ఆల్. అది సన్నే అవ్వాల్సిన రూల్ లేదు. ఏ బాడీ అయినా సరే, ఇండస్ట్రియల్ గా ఫర్నేస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. ఓకేనా? పైరోమీటర్స్ మెజర్ చేస్తాయి. ఇప్పుడు మనం పైరో హీలియోమీటర్స్ చూద్దాం. ఇప్పుడు హీలియో అనే పదానికి అర్థం ఏంటి? సన్ లో ఉండేది ఏంటమ్మా? సన్ లో జరిగేది ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్ కదా. హైడ్రోజన్ కలిసి ఏం ఫామ్ అవుద్ది? హీలియం. సో హీలియస్ అనే పదానికి అర్థం ఏంటి? సన్, అంతే కదా. సో పైరో హీలియోమీటర్స్ అంటే పొరపాటున పిల్లలు కొంచెం సొంత తెలివితేటలు ఉపయోగించి ఏమంటారంటే, పైరోమీటర్ అంటేనేమో హై టెంపరేచర్ మెజర్ చేసేది, హీలియో అని వచ్చింది కదా అంటే సన్ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేసేదాన్ని పైరో హీలియోమీటర్ అని అనుకుంటారు జనరల్ గా. కానీ తప్పు. పైరో హీలియోమీటర్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ టెంపరేచర్. దే మెజర్ ది అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ దట్ ఈస్ ఎమిటెడ్. దాన్ని మనం సోలార్ కాన్స్టెంట్ అంటాం. సోలార్ కాన్స్టెంట్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ పేరు పైరో హీలియోమీటర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దే మెజర్ సోలార్ కాన్స్టెంట్ డినోటెడ్ బై ఎస్. ఎస్ వాల్యూ ఎంత అంటే, సోలార్ కాన్స్టెంట్ యొక్క యావరేజ్ వాల్యూ 1340 వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ యూనిట్స్ ఏంటంటే ఏం లేదమ్మా, మనం ఎలా మెజర్ చేస్తామంటే ది అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఓకేనా, పర్ సెకండ్, ఒక సెకండ్ కి, అండ్ పర్ యూనిట్ ఏరియా. పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా కదా, అంటే జౌల్ పర్, ఎలా రాయాలి మనం? యాక్చువల్గా రాయాల్సిన యూనిట్ ఏంటి? జౌల్ పర్ సెకండ్. పర్ యూనిట్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్ కదా. ఈ జౌల్ పర్ సెకండ్ ని ఏమంటాం మనం? పవర్ అంటాం కదా, వాట్స్. సో వాల్యూ ఎలా రాశాడు వీడు? 1340 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. లేకపోతే ఇంకోలా రాయొచ్చు, 1340 జౌల్స్ పర్ సెకండ్ మీటర్ స్క్వేర్, ఇలా అన్న రాయొచ్చు. ఇది యావరేజ్ వాల్యూ అమ్మ, సోలార్ కాన్స్టెంట్. దాన్ని సిజిఎస్ లో రాస్తే 1.92 క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ మినిట్. సిజిఎస్ కూడా కాదు యాక్చువల్గా, ఇక్కడ మినిట్స్ వాడారు కాబట్టి
ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఈ వాల్యూ కూడా గుర్తుంటే మంచిది. ఓకే, సో పైరో హీలియోమీటర్స్ మెజర్ సోలార్ కాన్స్టెంట్. సోలార్ కాన్స్టెంట్ అంటే అర్థమైంది కదా. సోలార్ కాన్స్టెంట్ అంటే ఏం లేదు, సన్ నుంచి ఎంత ఎనర్జీ మనకు వస్తుంది ఇన్ ఏ గివెన్ యూనిట్ టైం అండ్ ఆన్ యూనిట్ సర్ఫేస్. ఓకేనా, ఎంత పడుతుందని సోలార్ కాన్స్టెంట్ అంటారు. సోలార్ కాన్స్టెంట్ మెజర్ చేసే పైరో హీలియోమీటర్ లో మనకి ఇంపార్టెంట్ యాంగ్స్ట్రామ్స్ పైరో హీలియోమీటర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో థర్మో కపుల్స్ వాడతారమ్మా. థర్మో కపుల్ అంటే ఏం లేదు, రెండు మెటల్స్ ని జాయిన్ చేసి రెండు జంక్షన్స్ ఫామ్ చేస్తే ఒక జంక్షన్ ఏమో హాట్ గాను ఇంకో జంక్షన్ ని కోల్డ్ గా ఉంచితే ఆ హీట్ ఎనర్జీ కరెంట్ గా మారి మనకి సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో కన్వర్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని థెర్మోకపుల్ అంటాం. సో ఆ థెర్మోకపుల్స్ యూస్ చేసి మనం పైరో హీలియోమీటర్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో ఇందులో సోలార్ కాన్స్టెంట్ ఎస్ ని మెజర్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా చాలా కేర్ఫుల్ గా వినండి. ఇది క్యాలరీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్ అన్న యూనిట్స్ లో వాల్యూ రావడానికి ఈ ఫార్ములా. ఓకేనా, సో ఎస్ ఈక్వల్స్ విఐ ఇంటూ 60 బై ఏఏ 4.2. ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇలా డిఫరెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయి. మీరు ఆ డీటెయిల్స్ లోకి ఏమైనా వెళ్ళక్కర్లేదు. ఎస్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, ఫార్ములా చాలు. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎస్ అనేది మనం మెజర్ చేసే వాల్యూ కదా. ఎస్ నాట్ అంటే యాక్చువల్ గా థియరిటికల్ వాల్యూ, సోలార్ కాన్స్టెంట్ యొక్క థియరిటికల్ వాల్యూ. థియరిటికల్ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య వేరియేషన్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ నాట్ ఇంటూ టౌ పవర్ సీకెంట్ జెడ్. ఓకే, ఈ టౌ గానీ జెడ్ గానీ సమ్ కాన్స్టెంట్స్, అవి జెడ్ జెనిత్ అంటారు, జెనిత్ యాంగిల్ కాన్సెప్ట్ వస్తుంది. సో టౌ కూడా అట్మాస్ఫియర్ కి సంబంధించిన ఒక కాన్స్టెంట్. ఓకే, సో పైరో హీలియోమీటర్స్ అంటే సోలార్ కాన్స్టెంట్ మెజర్ చేస్తాయి, దాని వాల్యూ గుర్తుండాలి, సోలార్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ తెలియాలి, అలాగే యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ లో వాడే ఈక్వేషన్ తెలియాలి. ఓకేనా, టెంపరేచర్ ఆఫ్ సన్. ఓకేనా, మనకి ఎంత ఉంటుందో తెలుసు ఇంచుమించు. టెంపరేచర్ ఆఫ్ సన్ మెజర్ చేయడానికే కదా మనం ఆదిత్య అని మన ఇస్రో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. సో సన్ ఈజ్ ఏ జైంట్ సెలెస్టియల్ బాడీ, ఇస్ ఎ స్టార్. సన్ ఏ స్టేట్ లో ఉంటాడు, ప్లాస్మా కదా, ప్లాస్మా అయానిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సన్ టెంపరేచర్ అంటే అర్థం ఏంటి, సన్ యొక్క ఫోటోస్పియర్ యొక్క టెంపరేచర్. ఫోటోస్పియర్ అంటే ఏం లేదు, సన్ లోపల కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎర్త్ లోపల 3 లేయర్స్ ఉంటాయి కదా, కోరు, మ్యాంటిల్, క్రస్ట్. బాగా లోపల ఉన్న పార్ట్ ని, సెంటర్ పార్ట్ ని కోర్ అంటాం కదా, అలాగా లేయర్స్ ఉంటాయి చూసారా. సన్ లో కూడా సెంటర్ లో ఉండేది కోరు, అలా మనకి బయట అవుట్ సైడ్ కనిపించేదాన్ని ఫోటోస్పియర్ అంటాం. సో సన్ యొక్క టెంపరేచర్ అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏ టెంపరేచర్ అని, ఈ బయట కనిపించే ఫోటోస్పియర్ యొక్క టెంపరేచర్. అది ఇంచుమించు ఎంత ఉంటుందంటే 6000 కెల్విన్ ఉంటుంది. ఓకే, సో ఆ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ చూడండి. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఎస్ బై సిగ్మా హోల్ పవర్ 1/4. అలాగే ఇక్కడ ఇంకో చిన్న ఫార్ములా మీకు ప్రాబ్లమ్స్ లో ఉపయోగపడుద్దమ్మా ఇది. 1 minute. ఐన్స్టైన్స్ టెంపరేచర్ అంటారు. టిఈ అంటే ఈ మెన్స్ ఫర్ ఐన్స్టైన్. ఓకేనా, ఐన్స్టైన్ టెంపరేచర్ కు ఫార్ములా ఉంది. టిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ బై కే. కే అంటే మీకు తెలుసు బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, సో మనకి ఐన్స్టైన్ టెంపరేచర్ కట్టమని అడిగితే ప్రాబ్లమ్స్ లో మనకి ఫ్రీక్వెన్సీ తెలియాలి, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ తెలియాలి. ఓకే, హెచ్ మ్యూ బై కే. ఓకేనా, సో ఇది క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ సంబంధించింది. ఓకేనా, కొన్ని ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. వీన్స్ లా ప్రకారం ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ యొక్క ఇంటెన్సిటీ టెంపరేచర్ మీద అలా డిపెండ్ అవుతుంది. శ్వేత చెప్పమ్మా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా డిపెండ్. ఒక పర్టికులర్ కలర్ యొక్క ఇంటెన్సిటీ అని అడుగుతున్నాడు. అంటే పర్టికులర్ అంటే నా ఉద్దేశం పీక్ వేవ్ లెంగ్త్ యొక్క ఇంటెన్సిటీ. పవర్ 5 times. T⁴ అమ్మా. ఓకేనా, అలా కాకుండా టెంపరేచర్ పెరిగే కొద్దికి వేవ్ లెంగ్త్ ఎటు షిఫ్ట్ అవుతుందంటే టువర్డ్స్ లోయర్ సైడ్ అని చెప్పాలి.
ఓకేనా? తర్వాత బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన లా ఏది? వీన్స్ లానా, ర్యాలీ జీన్స్ లానా, లేకపోతే ప్లాంక్స్ లానా? ప్లాంక్స్ లాలో ఒక ఆసిలేటర్ యొక్క యావరేజ్ ఎనర్జీకి ఫార్ములా ఏంటమ్మా? సరే, మార్నింగ్ క్లాస్ ఇంకా మీరు అది చదవాలా. h/(h/(KT-1). ఓకేనా? గుర్తుండాలి అది. ఓకే. తర్వాత ర్యాలీ జీన్స్ లా వ్యాలిడ్ ఫర్ లాంగర్ వేవ్ లెంగ్త్స్. ఓకే. ఓకే. తర్వాత ఆప్టికల్ పైరోమీటర్స్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటమ్మా? వీన్స్ లా, ప్లాంక్ వెరీ గుడ్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ని డబల్ చేశాను నేను. వేవ్ లెంగ్త్, పీక్ వేవ్ లెంగ్త్ ఏమవుద్ది? పీక్ వేవ్ లెంగ్త్ ఏమవుద్ది? లోయర్ సైడ్ 16 times అవుతుంది పెరుగుతుంది. సార్. లోయర్ సైడ్ అంటే ఏమవుతుంది? ఆల్మోస్ట్ హాఫ్ అవుతుంది. ఓకేనా? తర్వాత నువ్వు 16 టైమ్స్ అని ఏం చెప్తావు? టోటల్ రేడియేషన్ అయితే 16 టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా? అంటే టెంపరేచర్ మామూలుగా ఉన్నప్పుడు వచ్చే రేడియేషన్ కంటే టెంపరేచర్ ని డబల్ చేస్తే 16 రెట్లు ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఓకేనా? తర్వాత వీన్స్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ చెప్పండి అమ్మా. వీన్స్ కాన్స్టెంట్ ఎక్కడొచ్చిందండి? λm/t కాన్స్టెంట్ కదా. ఆ కాన్స్టెంట్ ఏమన్నా నేను వీన్స్ కాన్స్టెంట్ అన్నాను. దాని యూనిట్స్ ఏంటి? మీటర్ కెల్విన్ సార్. అది మర్చిపోతుంది. ఈజీ కదమ్మా. λm/t కాన్స్టెంట్. లాండా అంటే వేవ్ లెంగ్త్ అంటే లెంగ్త్ అన్నాను కదా, మీటర్. టీ అంటే కెల్విన్. స్టెఫాన్స్ కాన్స్టెంట్ యూనిట్స్ చెప్పండి. Watt/m²/Kelvin/4 సార్. వెరీ గుడ్. అంటే పర్ సెకండ్ అని కూడా అంటాం కదా, అందుకని అది. ఓకేనా? వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదండి. 5.6 ఇంటూ సంథింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనకు పీజీ సెట్ లో క్వశ్చన్స్ అంత స్టాండర్డ్ గా ఉండవు. ఒక్కోసారి ర్యాండమ్ గా మామూలుగా కూడా ఇచ్చేయచ్చు. సంథింగ్ లైక్ దట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టెఫాన్స్ కాన్స్టెంట్ అని. అసలు యాక్చువల్ గా దే ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ లైక్ దట్. అడగచ్చు, చెప్పలేం. వీన్స్ కాన్స్టెంట్ కూడా 0.289610⁻² మీటర్ కెల్విన్ అన్నాను. సో అవి కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. పైరో అనే పదం చాలా చోట్ల వస్తుంది. పైరో అనే పదానికి అర్థం హై అని అర్థం. పైరోమీటర్స్ అంటే హై టెంపరేచర్ ని మెజర్ చేసేవి. పైరో హీలియోమీటర్ అంటే సోలార్ కాన్స్టెంట్ ని మెజర్ చేసేవి. పైరనోమీటర్ అని ఇంకో పదం వస్తుంది. అది కూడా ఇంచుమించు సోలార్ కాన్స్టెంటే, కాకపోతే బీమ్ రేడియేషన్ కాకుండా టోటల్ గ్లోబల్ సోలార్ రేడియేషన్ ని మెజర్ చేస్తాయి. సో ఇలాగ వేరియేషన్ ఉంది దేనికి, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత పైరో హీలియోమీటర్స్ లో ఏం వాడతారంటే థెర్మోకపుల్స్ వాడతారు. ఓకేనా? అంటే సీబెక్ ఎఫెక్ట్, పెల్టియర్ ఎఫెక్ట్ అని కొన్ని ఉంటాయి. హీట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కాన్సెప్ట్, అవి వాడతారు ఇక్కడ. ఓకేనా? సోలార్ కాన్స్టెంట్ వాల్యూ SI యూనిట్స్ లో ఎంతో చెప్పండి అమ్మా. 1340 యూనిట్స్, వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? ఓకే. సరే, క్వాంటమ్ థియరీ మనం కంప్లీట్ చేసినట్టే. ఇంకా మిగిలింది మనకి స్టాట్ అండి.